30,000 ఎకరాలు భూములు ఇచ్చినటువంటి 29 గ్రామాల రాజధాని ప్రాంత రైతుల యొక్క కన్నీళ్లు ఏ విధంగా మరి చవి చూశాడో కూడా మనం చూసాం. అలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనకు చరమగీతం పడినటువంటి రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే కొంత ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. ఈ 6 నెలల పాలనలో చంద్రబాబు గారు కానివ్వండి, ఎన్డీఏ కూటమి కానివ్వండి, రాష్ట్రానికి కొంత నిధులు తీసుకురావడంలో కొంత ప్రయత్నం అయితే జరిగిందంటలో సందేహం లేదు. రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు మరి అప్పు రూపంలో అది దాన్ని ఏమంటారంటే గ్రాంట్ రూపం కాకుండా అప్పు రూపంగా ఏదో కొంత వెసులుబాటు కలిగించే విధంగా మరి ప్రయత్నం చేయటం, అలాగే పోలవరం నిర్మాణానికి సంబంధించి కొంత పని ముందుకు సాగటం, అలాగే మనం చూసినట్లయితే ఈరోజు అనేకమైనటువంటి హెచ్పిసిఎల్ సంబంధించి కూడా 95,000 కోట్ల మరి పెట్టుబడులతో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రాన్ని అనేక పరిశ్రమలు వస్తున్నట్లుగా మనం ఈరోజు చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అట్లే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే విషయంలో కానివ్వండి, ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ సంబంధించి కూడా మరి కొంత పురోగతి ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. విశాఖ స్టీల్ ప్లాంట్ దాదాపు 1,400 రోజులుగా మరి అక్కడ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు దాదాపు 26,000 మంది మరి ఉద్యమం చేస్తున్నా కానీ మరి దాని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రికి కనపడలేదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పరంగా మేము భావిస్తాము. మనం చూసాం నిన్నగాక మొన్న మరి కన్నడ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 243 మంది కార్మికులు పనిచేసేటువంటి స్టీల్ ప్లాంట్ కి 15,000 కోట్ల రూపాయలు కేంద్రం సహాయం చేస్తున్నాము. కానీ 26,000 మంది పనిచేసేటువంటి మన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం స్పందించకపోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు గారు 2 రోజుల పాటు ఢిల్లీలో కూర్చొని ఎన్డీఏ సమావేశంలో క్లారిటీ వచ్చింది కదా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి. ఇప్పటికే ఎక్కడైనా మీరు గారు ఎక్కడ రాలా. అసలు ప్రధానమంత్రి గారితో 45 నిమిషాలు కూర్చొని మాట్లాడినటువంటి చంద్రబాబు గారు దీని విషయమే ప్రస్తావించలా. ఎందుకంటే మనం చూసాం అన్ని మీడియాలో వచ్చేసి స్టీల్ ప్లాంట్ ఉంటుంది, స్టీల్ ప్లాంట్ ఉంటుంది, ప్రైవేట్ పరం కాదు అనే విషయాన్ని గతంలో మంత్రి కూడా కొంత క్లారిటీ ఇచ్చారు కదా మంత్రి. అప్పుడు గతంలో మంత్రి ఏం చెప్పాడు, ప్రధానమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు. ఏది నిర్ణయం? 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది, ఎక్కడికి వెళ్ళదని ఇప్పటికీ గ్యారెంటీ ఇస్తున్నారు కదా. కుమారస్వామి చెప్పారు గతంలో, రాష్ట్రంలో కూడా అంటే ఆ విషయంలో ఏమి ఎక్కడికి వెళ్లేందుకు సమస్య లేదు, ప్రైవేట్ పరం కాదని ఒక క్లారిటీ ఇస్తున్నట్టున్నారు. లేదు నవీన్ గారు, మీరు ఒకసారి గమనించండి మళ్ళా. ఎందుకంటే ప్రధానమంత్రి గారితో మిట్టల్ సంబంధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించి మాట్లాడేది తప్ప, నిన్న మా షర్మిలమ్మ గారు కూడా ఈ విషయం మీద ట్వీట్ చేశారు, మీరు గమనించాలి. ఎందుకంటే దీన్ని ఎందుకని మరి వెనకాడుతున్నారో నాకు అర్థం కాలేదు. అర్థం కాలేదు. కానీ ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మరి దీన్ని ఏదో ఒక విధంగా రూపాయికు 10 రూపాయలకు అమ్మేటటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. జరగదనే క్లారిటీ ఇస్తున్నారు చాలా సందర్భాల్లో. ఒకసారి రఫీ గారు అడుగుదాం. రఫీ గారు, సార్ సైదా గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ప్రశ్నలు ఏమైనా ఎత్తారు, ఒకసారి రఫీ గారితో మాట్లాడదాం. రఫీ గారు, సైదా గారు అడుగుతున్న విషయానికి ఏం చెప్తారు? ఆ తర్వాత